హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులో కొంచెము పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న దాంట్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులో నానబెట్టుకున్న పెసరపప్పు అందులో వేసుకోవాలన్నమాట. దీనిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దీనిని ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది గిన్నె అడుగంటుతుంది. ఇప్పుడు ఇది పెసరపప్పు నూనెలో కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులోనే ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మసులుతుంది కదా, అందులో మసాలా వేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తొందరగా అయిపోయే పెసరపప్పు క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.